హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవ్య. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఈ వ్లాగ్ వచ్చేసి హౌస్ షిఫ్ట్ అవ్వడానికి నేను కొన్ని టిప్స్ ఇస్తానండి, షిఫ్ట్ అయ్యే వాళ్ళకి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం అనమాట షిఫ్ట్ అవ్వడం. నేను చేసిన మిస్టేక్స్లో నుంచి నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి మనం హౌస్ షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు లోకల్ వాళ్ళకంటే ఈ నో బ్రోకర్, హౌసింగ్ నెస్ట్ అవే వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళని అప్రోచ్ అవ్వడమే బెటర్ అనమాట. ఎందుకంటే వాళ్ళతోటి మనం ముందే ర్యాపింగ్ అవన్నీ ముందే డిస్కస్ చేసుకొని ఉంటాం కాబట్టి లోకల్ వాళ్ళకంటే వాళ్ళు కొంచెం నీట్గా చేస్తారు. నేను హౌస్ షిఫ్ట్ అవ్వడానికి ఒక 10 డేస్ ముందు నుంచి ఏం చేశానంటే, ఈ సూట్ కేసులు ఉంటాయి కదా, అవన్నీ వాష్ చేసి పెట్టేసుకున్నాను ఫస్ట్. ఒకరోజు సూట్ కేసులు అవన్నీ వాష్ చేసుకున్నాను. అండ్ ఈ కబోర్డ్స్లో ఉండే బట్టలు ఏవేవైతే ఉన్నాయో ఫస్ట్ సెగ్రిగేట్ చేసుకున్నాను అనమాట. డైలీ నేను ఒక నెక్స్ట్ 10 డేస్కి హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత వేసుకునే బట్టలు, అండ్ గంజి పెట్టాల్సిన బట్టలు, అండ్ ఐరన్ చేసినవి, కొంచెం నీట్గా ఉండే బట్టలు, ఇలా 4గా సెగ్రిగేట్ చేసుకున్నాను అనమాట. గంజి పెట్టాల్సినవన్నీ చిత్రా చేత ఒకరోజు గంజి పెట్టించేసుకున్నాను. అండ్ అవే కాదండి, కర్టన్స్ కూడా ముందే ఒక 5 డేస్ ముందే రిమూవ్ చేసేసి సర్ది పెట్టేసుకోవడం బెటర్. వాళ్ళు సర్దుతారు, బట్ నీట్గా సర్దొచ్చు, సర్దకపోవచ్చు, అందుకని. అండ్ ఇంకా 10 డేస్ ముందు నుంచే మనకి ఏవైతే అవసరం ఉండదో అవన్నీ ముందే ఇట్లా క్లీన్ చేయించి పెట్టేసుకోవడం బెటర్. ఈవెన్ డబ్బాలైనా సరే మనం డైలీ వాడేవి క్లీన్ చేయించి పెట్టుకుంటే ఏంటంటే, వాళ్ళు షిఫ్ట్ చేసిన తర్వాత డస్ట్ కూడా కొంచెం పడుతుంది, జస్ట్ పైన తుడిచేసుకొని పెట్టేసుకోవచ్చు. నేను చెప్పాను కదా, కర్టన్స్ అవి కూడా ముందే వాష్ చేయించానని. ఇవన్నీ డ్రై చేసుకొని ఒక బ్యాగ్కి సర్ది పెట్టేసుకున్నాను అనమాట. అండ్ బట్టలు ఏంటంటే, ఐరన్ చేయాల్సిన గంజి పెట్టి ఐరన్ చేయాల్సిన బట్టలన్నీ ఒక బ్యాగ్లోకి సర్దాను. నెక్స్ట్ 10 డేస్కి మేము వేసుకోవాల్సిన బట్టలన్నీ ఒక బ్యాగ్లో అవైలబిలిటీలు ఉండేలాగా సర్దుకున్నాను అనమాట. అండ్ కొన్ని శారీస్ ఇలాంటి కొన్ని మంచి మంచివి ఉంటాయి కదా, అవి కూడా ఒక సూట్ కేసులో సర్ది పెట్టాను. అండ్ ఇంకా కొత్తింటి విషయంకి వస్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు ఏమేమి రిపేర్స్ ఉన్నాయి అనేది చెక్ చేసుకున్నానండి. అవన్నీ ఓనర్స్ తోటి ముందే చెప్పేశాము, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉందని. ముందే మీరు అన్నీ ఒక పేపరు పెన్ పెట్టుకొని నోట్ చేసుకోండి, ఎక్కడ ఏది డ్యామేజ్ అయ్యి ఉందనేది. అవన్నీ ఓనర్స్కి చెప్పేయండి, వాళ్ళు చేయగలిగితే చేసిస్తారు. లేదు అంటే అట్లీస్ట్ ముందే డ్యామేజ్ ఉంది అనేది వాళ్ళకి మనం ముందే చెప్తే బెటర్ కదా. ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు మీరు డ్యామేజ్ చేశారు అని వాళ్ళ చేత అనిపించుకోకుండా ఉంటాం కదా. అండ్ నాకైతే ఈ కబోర్డ్స్లో ఈ హ్యాండిల్స్ ఊడిపోయింటే నేను చెప్తే వెంటనే చేయించేస్తున్నారనమాట. మ్యాక్సిమం మనం చేరే ముందు ఇవన్నీ చూసుకోవడం బెటర్. అండ్ ఇంకేదన్నా క్లీనింగ్ చేయించుకోవాల్సింది ఉంటే పెయింటింగ్ అది అయిపోయిన తర్వాత క్లీన్ చేసిస్తారు. బట్ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు ప్రతి కబోర్డు ఓపెన్ చేసి చూసుకోండి. ఈవెన్ డోర్స్, కబోర్డ్స్ అన్నీ ఓపెన్ చేసి చూసుకోండి, పెయింటింగ్ ఎక్కడెక్కడ చేయించాలి ఏంటి అనేది. ప్రతీదీ ఓనర్సే చేయిస్తారులే అని మనం వాళ్ళ మీద వదిలేస్తే వాళ్ళు కూడా కొన్ని కొన్ని మిస్ అవుతారు కదా. అదే మనం కూడా చూసుకుంటే మిస్ అయ్యే ఆప్షన్ తక్కువ ఉంటుంది. అండ్ ఇంట్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత మీకు మెయిడ్ దొరికితే మెయిడ్తో క్లీన్ చేయించుకోండి, లేదా పాలు పొంగిచ్చే ముందు మీరే వెళ్ళి క్లీన్ చేసుకోవడం బెటర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకా మేమేం చేసామంటే, పైన సమ్ సైడ్ మీద కాటన్ బాక్సెస్ ఉంటాయి కదా, ఐ మీన్ పైన లాఫ్ట్లో, అవన్నీ ముందే దించేసామన్నమాట. కొంచెం సెన్సిటివ్గా ఉండేవి అవన్నీ నేనే ప్యాక్ చేసుకున్నాను, ఎందుకంటే వాళ్ళు పాడు చేస్తారని నాకు భయము. అండ్ నో బ్రోకర్లో బుక్ చేసుకుంటే వాళ్ళు ఇలాంటి రెడ్ కాటన్ బాక్సెస్ తెచ్చారంటే కనుక ముందే గుర్తుపెట్టుకోండి, ఇవైతే మనకి ఇచ్చి వెళ్ళరు, మనం వీటికి ఒక ఎక్స్ట్రా కొంచెం మనీ పే చేయాలి. అవి ప్లాస్టిక్ కాటన్ బాక్సెస్ అనమాట, వాటికి కొంచెం పే చేస్తే తప్ప ఇవ్వరు. అండ్ కిచెన్ ఐటమ్స్ కోసం ఇట్లాంటి బ్లూ క్రేట్స్ తీసుకొస్తారు, నీట్గానే సర్దుతారు మ్యాక్సిమం. కాకపోతే మనము ముందే వాళ్ళతోటి ప్రైస్ ఫిక్స్ చేసుకునేటప్పుడు యాప్లో మనం దేనికి దేనికి ర్యాపింగ్ చేయించుకోవాలి అనేది మనం ముందే ఎక్స్ట్రా పే చేసైనా ర్యాప్ చేయించుకోవాలన్నమాట. ఎలక్ట్రానిక్స్ అన్నిటికీ ర్యాపింగ్ ఫ్రీగానే ఇస్తారు. బట్ ఫర్నిచర్ ఉంటుంది కదా, వుడెన్ ఫర్నిచర్, వాటికి మాత్రం ర్యాపింగ్ ఫ్రీగా ఇవ్వరు. అండ్ ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఫ్రిడ్జ్లో ఏమైతే ఉన్నాయో అంతా ఫ్రిడ్జ్ అంతా ముందే ఖాళీ చేసేసి ఆఫ్ చేసి పెట్టేయండి ఫ్రిడ్జ్. బెటర్. అంటే ముందు ఎక్కువ పని చేయాల్సి వస్తుంది వీళ్ళకి ఇచ్చిన అంటే, మన వస్తువు డ్యామేజ్ అవ్వకుండా ఉండేందుకు మనం కొంచెం కష్టపడడంలో తప్పులేదు కదా. ఫ్రిడ్జ్లో నేను ఖాళీ చేయకపోవడం వల్ల ఆ రోజు టైం పట్టింది. అండ్ అసలు ఏదేది మనకు అవసరం లేదో, అది ఫుడ్ ఐటమ్ అయినా ఏదైనా సరే కొన్ని కొన్ని ఫ్రిడ్జ్లో ఉంచేస్తుంటాము. చిల్లీ ఫ్లేక్స్ అని, ఆరిగానో అని, నెక్స్ట్ టొమాటో కెచప్స్, ఇట్లాంటివి మసాలా ప్యాకెట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. అవి ఎక్స్పైర్ అయిపోయి ఉంటాయి, మనం చూసుకోమన్నమాట. అవన్నీ ముందే ఒకరోజు
ఫ్రిడ్జ్‌లోంచి అవన్నీ రిమూవ్ చేసేయండి. నాకైతే కొబ్బరి గిన్నెలు ఎక్కువున్నాయండి. అంతకుముందు మా అత్తగారు వచ్చున్నారనమాట. ఆవిడ గుడికెళ్ళి టెంకాయ కొట్టేసి అవి తెచ్చి ఇంట్లో పెట్టేవారు. నేనేమో అంత కొబ్బరి వాడను. నాకవి అలా ఉండిపోయినియి. ఓకే. అయి వేస్ట్ పోతాయి అని చెప్పి క్యారీ చేయడం ఇదంతా చేయొద్దు. ఎవరికన్నా ఇచ్చేసే పనైతే ఇచ్చేయండి. లేదంటే మొత్తము తీసేసేయండి. ఆ స్క్రాప్ అంతా ఫ్రిడ్జ్‌లోంచి తీసేసి ఆఫ్ చేసి పెట్టుకుంటే బెటరు. నెక్స్ట్ ఏంటంటే ఇదిగో ఇట్లా ఎలక్ట్రానిక్స్‌కివి నేను బాక్సెస్ అన్నీ ఉంచుకున్నానండి. ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, టీవీ ఇవి అన్నీ ఉంచుకున్నాను సేఫ్ సైడ్. బట్ వాళ్ళు ప్రతిదానికి బాక్స్ తెస్తారు. ఒక్క ఫ్రిడ్జ్‌కి, వాషింగ్ మెషిన్‌కి తేరు. టీవీకైతే ఖచ్చితంగా తీసుకొస్తారు. సో, మాదుంది గాబట్టి మా దాంట్లోనే బెట్టేశారనమాట. నీట్‌గానే ర్యాప్ చేశారు ఎలక్ట్రానిక్స్ అన్నిటికి. ఈ మిక్సీ వీటన్నిటిని గూడా ఒక కార్టన్ బాక్స్‌లో అయితే పెట్టేస్తారు. వాటి బాక్సెస్ మన దగ్గరుంటే సెక్యూర్ చేసుకొని పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే థర్మాకోల్స్‌తో సహా నీట్‌గా పెట్టుకొనుంటాం కదా! వాళ్ళు ఫస్ట్ మనం కొన్నప్పుడు ఆ థర్మాకోల్స్ ఏవైతే అయ్యున్నాయో అయి ప్లేస్‌మెంట్ నీట్‌గా ఉంటుంది గదా! మన దగ్గర ఆ బాక్సెస్ ఉంటే. షిఫ్ట్ అయ్యేటప్పుడు పెట్టుకోటానికి. అండ్ ఇది వాషింగ్ మెషిన్ బాక్స్ కూడా మాకు ర్యాప్ చేసిన తర్వాత దీని మీద ఆ బాక్స్ వేసేశారు. ఫ్రిడ్జ్‌కి మాత్రం వేయనన్నారు. ఫ్రిడ్జ్ బాక్స్ ఉంచుకోవడం అయితే వేస్ట్. నేనది లాస్ట్‌లో పడేశాను. పెద్ద ఫ్రిడ్జ్ కదా! పాడవుతుందేమో అనే భయంతోటి ఉంచాననమాట. నీట్‌గా ర్యాప్ చేసేసి పైన క్లింగ్ ర్యాప్ ఏస్తారండి. కావాలంటే మీరు కొంచెం గట్టిగా అడిగితే మీకు బబుల్ ర్యాప్ గూడా చేస్తారనమాట. గ్లాస్ ఐటెమ్స్ అన్నిటికి ఇంట్లో ఏదైతే ఉంటుందో దానికన్నిటికి బబుల్ ర్యాప్ చేస్తారు. మేమైతే వుడెన్ ఫర్నిచర్ అన్నిటికి ఎక్స్‌ట్రా పే చేసి మరీ ర్యాపింగ్ పెట్టించుకున్నామనమాట. కాకపోతే వాళ్ళేంటంటే మాకు ర్యాపింగ్ రాలేదు అది ఇది అన్నట్టు చెప్పారు గానీ, ఆ అనిల్ గట్టిగా మాట్లాడి లేదు నేను ర్యాపింగ్‌కి పే చేశాను అని చెప్పి గట్టిగా మాట్లాడి ర్యాప్ చేయించారు వుడెన్ వాటికి. అండ్ వాటిని ర్యాప్ చేయించడమే కాదండి, వాటి ప్లేస్‌మెంట్స్ ఎలా పెడుతున్నారు అనేది గూడా చూసుకోండి. ఇవేంటంటే ఇట్లా కాట్‌దనమాట ఇది. ఫుట్ దగ్గరుండేది. అట్లా స్ట్రెయిట్‌గా నిలబెడితే కూడా దాని డిజైన్ అది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని ఇట్లా అడ్డంగా కాట్‌కి ఎలా ఉంటుందో అదే ప్లేస్‌మెంట్‌లో పెట్టడం బెటర్. అవన్నీ అనిల్ లాస్ట్‌లో గమనించుకొని వెళ్ళి మీరు ఇట్లానే చెయ్యాలి అని చెప్పి చేపిచ్చారనమాట. మాకు స్టోరేజ్ బాక్స్ గూడా ఉండింది. దానికి గూడా ర్యాపింగ్ చేయించేసాము నీట్‌గా. కాకపోతే కింద చేయలేదు. పైన మాత్రం చేశారు. ఫ్రిడ్జ్‌కి ర్యాప్ చేసేటప్పుడు మాత్రం నేను దగ్గరుండి గమనించానండి. ఎలా అవుద్దో ఏంటో అని నాకు కొంచెం భయమనమాట. సో, దగ్గరుండి ర్యాప్ చేయించుకున్నాను ఫ్రిడ్జ్. అండ్ ఫ్రిడ్జ్ ఒక్కటే కాదు, ఇంకా మనం ఇంట్లో ఉండే వస్తువులన్నీ కాట్స్ అవ్వచ్చు, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, టీవీ ఇవన్నీ కాస్ట్‌లీ వస్తువులే కదా! కొంచెం అయి ర్యాప్ చేసేటప్పుడు మనం దగ్గరుండి ర్యాప్ చేయించుకోవాలి అంటే, మనం కొన్ని కొన్ని ముందే మనం సర్ది పెట్టేసుకోవడం ఇట్లా చేయడం బెటర్ అనమాట. అండ్ నా ఫ్రెండ్ నాకిచ్చిన సజెషన్ ఏంటంటే, మనం ఇట్లా నో బ్రోకర్, నెక్స్ట్ అవే వీటిల్లో బుక్ చేసుకున్నప్పుడు ఏంటంటే, వాళ్ళు ఒక చిన్న పేపర్ గూడా పోనీయకుండా తీసుకొనొచ్చేస్తారు. ఇంట్లో నీకేదైతే స్క్రాప్ ఉంది, వేస్ట్ అనుకుంటావో అంతా ముందే తీసేసి పడేసేయి అని చెప్పిందనమాట. నేను కొన్ని అలానే చేశాను. కొన్ని ఉండిపోయినియి. అండ్ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే అండి, దేవుడి ఫోటోస్ మాత్రం ముందే మీరు తీసుకొని అంటే పాలు పొంగించడానికి ముందెళ్తాం గదా! దేవుడి సామానంతా ముందు మనతోటే క్యారీ చేసుకోవడం బెటరు. ఎందుకంటే నాకు కుప్పలాగా వేసి ఎళ్ళిపోయారనమాట దేవుడి రూమ్‌లో కొన్ని కొన్ని వదిలేసేసరికి. అది చాలా ఇబ్బందయింది. చాలా రోజులు పూజ చేయకుండా అట్లనే పెట్టాల్సొచ్చింది. అండ్ కిచెన్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ కబోర్డ్ చూసుకోవాలండి. లేదంటే ఇదిగో ఇలా ఉంటుంది. నేను చూసుకోలేదు, మా ఓనర్ వాళ్ళు చూసుకోలేదు. అంటే ఎవరనుకుంటారు ఈ వీటిల్లో ఇంత డర్టీగా ఉంటుందని. మాకైతే ఇవి చాలా డర్టీగా ఉన్నాయి. తర్వాత క్లీన్ చేసుకున్నాము. అది ఇంట్లోకొచ్చిన తర్వాత క్లీన్ చేసుకుంటూ సర్దుకోవడం అంటే చాలా కష్టం. ఈ సింక్ ఒక్కటే మిస్ అయ్యామనమాట ఇద్దరం గూడా. లేదంటే అన్నీ దగ్గరుండి నీట్‌గా సర్దిచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే ఏదన్నా ఇట్లాంటి క్లీనింగ్ పనులు గానీ, ఇట్లా ఫిట్ చేయించేవి గానీ ఏవన్నా ఉంటే ఇంట్లోకి వెళ్ళక ముందే చూసుకోవడం బెటరు. బికాజ్ మనం ఒక సైడ్ సర్దుకుంటూ ఉంటాం. ఒక సైడ్ వాళ్ళొచ్చి ఫిట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఎక్స్‌ట్రా పనయిపోద్ది. అదంతా చేసిన దగ్గర మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకొని సర్దుకోవాలి. లేదంటే ఆ పార్ట్ వరకు మనం వదిలేసి సర్దుకోవాలి కదా! అట్లా 2 డేస్‌లో అవ్వాల్సింది 4 డేస్ అవుతుందనమాట. అట్లా నిదానంగా సర్దడం వల్ల. మనం ఫాస్ట్‌గా సర్దేసుకోవాలి అని అనుకుంటాం గదా! నాకైతే అప్పుడు ఈ కార్పెంటర్ దొరక్క, డ్రిల్లింగ్ మిషన్ దొరక్క మాకు కొంచెం లేట్ అయింది ఈ స్టాండ్ ఫిట్ చేయడం గూడా. సో, అట్లా డ్రిల్ చేసినప్పుడు ఏమవుతుంది, దాని కింద వస్తువులన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. అక్కడంతా మట్టి పడుతుంది. నేను ఆల్రెడీ సర్దుకునే హడావిడిలో ఉన్నప్పుడు ఇది నాకు కొంచెం ఎక్స్‌ట్రా పనయ్యిందనమాట. ఇట్లా ఏదన్నా మీరు నెయిల్స్ వేయించుకోవాలనుకున్నా, ఏదైనా ఫిట్ చేయించుకోవాలనుకున్నా, ఇంట్లోకి చేరబోయే ముందు రోజు వస్తువులన్నీ షిఫ్ట్ చేస్తాం గదా! కొత్తింట్లోకి. అప్పటికే మొత్తం ఇవన్నీ చేయించి పెట్టుకోవడం బెటరు. ఏవేవంటే ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి.
నెయిల్స్ వేయించుకునేది ఏదన్నా ఉన్నా ముందే చేయించుకోవడం బెటర్. క్లీనింగ్ అంతా ఇంచ్ చూసుకొని చేయించుకోవడం బెటర్. కబోర్డ్స్ కానీ, డోర్స్ కానీ ఏవన్నా డ్యామేజ్ ఉంటే అవి కూడా చెప్పి చేపించుకోవడం బెటర్ అనమాట ముందే. అండ్ ఇంకా మేము టీవీ ఇన్‌స్టలేషన్ అవన్నీ చేయించుకునేటప్పుడే ఈ క్లీనింగ్‌కి అంతా వచ్చారు కాబట్టి నాకు ఒకటే రోజులో పనైపోయింది. అంత ఇబ్బంది పడలేదు. ఆ పెయింటింగ్ ఏంటంటే చెప్పాను కదా! పూజ రూమ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యుంటే యాసిడ్ వాష్ చేసి క్లీన్ చేశారని చెప్పి. అంతా చేసిన తర్వాత ఒక కోట్ పెయింటింగ్ ఉంటే ఆ రోజు వేశారనమాట. మేము వెళ్ళిన 2 డేస్ తర్వాత. సో, నాకు అంత ఇబ్బంది అవ్వలేదు. మొత్తం డంప్ చేస్తే, ఆ డంప్ చేసిందంతా పక్కకి తీసి పెట్టాను. బట్ ఏంటంటే మనం పూజా రూమ్ లాంటివి ముందే చేయించుకొని ఉండడం బెటర్. అండ్ ఎక్కడెక్కడ వైట్ సిమెంట్ పెట్టాలి అనేది కూడా మనం ఇంట్లో చేరకముందే చూసుకొని పెట్టుకుంటే వాళ్ళు చేయించారంటే అదంతా డ్రై అయిపోయి మనం ఇల్లు నీట్‌గా సర్దుకోవడానికి బావుంటుందనమాట. ఇంకా నేను లాస్ట్ వ్లాగ్‌లో అనుకుంటా అన్నాను, ఈ కార్టన్ బాక్సెస్ అన్నీ వేస్ట్ అనుకుంటే నేనసలు పైన లాఫ్ట్ ఉండే ఇల్లు చూసుకునేదాన్ని కాదు ఇంత దూరం వచ్చాను అనని. అది అనుకోవడం చాలా పొరపాటని నాకు ఈ వ్లాగ్ చేసేటప్పుడు అర్థమైందండి. ఎందుకంటే నాకు టీవీ బాక్స్, వాషింగ్ మెషిన్ బాక్స్, సూట్ కేసులు, ఇంకా మిక్సీవి అవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ ఎక్కడ పెట్టాలో అయితే అర్థం కాలేదు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాషింగ్ మెషిన్ ఇన్‌స్టాల్ చేయించేటప్పుడు మాకు చేసి వెళ్ళినప్పుడు బానే ఉంది. నెక్స్ట్ డే నేను బట్టలు వేద్దామంటే వాటర్ రావట్లేదనమాట. ఆ రోజు కానయింది. అప్పుడేంటంటే ఇల్లు ఒక 5-10 డేస్ ఖాళీగా ఉంటుంది కదా! అప్పుడు వాటర్ రాదు కదా దాంట్లోకి. ఒక్కసారి వదిలినప్పుడు ఏంటంటే ఫోర్స్‌గా డస్ట్ గూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అతను ఇన్‌స్టాల్ చేసే అతను ఎవరైతే ఉన్నాడో అతను ఉన్నప్పుడే మీరు బట్టలు వేసి ఒకసారి వాష్ చేసి చెక్ చేసుకోండి. మాకైతే అది కొంచెం ఇబ్బందయింది. అండ్ ఈ ఇంటికొచ్చిన తర్వాత మాకు వాటర్ క్యాన్స్ దగ్గరలో దొరకట్లేదనమాట. ఇంకా అందుకని ప్యూరిఫైయర్ పెట్టించుకున్నాము. డ్రింక్ ప్రైమ్ అనమాట. సో, ఇదేంటంటే ఇది రెంట్‌కి తీసుకున్నాము. ఎవ్రీ మంత్ మనం రెంట్ పే చేయాలి. ఇదేం కొన్నది కాదు. ఇది ఆల్మోస్ట్ బెంగుళూరులో ఉండే వాళ్ళందరికీ తెలిసుంటది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఇంటికొచ్చేప్పటికి ఈ డ్రింక్ ప్రైమ్ గురించి మాకు తెలీదు. నాకు రేవతి చెప్పిందనమాట నా ఫ్రెండ్. అదే ఇషిక వాళ్ళ మదర్ చెప్పిందనమాట. తను చెప్తే ఓకే. అప్పుడు చూసుకొని మేము కూడా ఇట్లా తీసుకున్నాము. ఇదైతే రెంట్‌కి తీసుకుంది. చాలా బెటర్ అనిపించింది కొనుక్కునే దానికంటే ఇట్లా రెంట్‌కి తీసుకోవటం. ఇది కూడా మొబైల్ రీఛార్జ్ లాగా అనమాట. ఎవ్రీ మంత్ తీసుకోవచ్చు. 3 మంత్స్ ప్యాకేజ్ తీసుకోవచ్చు. అదెలా ఉంటుందంటే కరెక్ట్‌గా 1 మంత్‌కి ఇంత అని ఉంటుంది. అప్పుడు ఇన్ని లీటర్స్ అని ఇస్తారనమాట. ఆ లీటర్స్ అయిపోయినా, ఆ మంత్ టైం అయిపోయినా సరే వాటర్ ఆగిపోతాయి మనకి. ఎవ్రీ మంత్ రెంట్ కట్టాలి. లేదా 3 మంత్స్‌కి కట్టాలి. లేదా అన్‌లిమిటెడ్ కూడా తీసుకోవచ్చు. అది పర్ మంత్ ఉంటుంది. 3 మంత్స్‌కి ఉంటుందనమాట. దీని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో నేను చేస్తాను. అండ్ మేము హౌస్ ఎలా సెర్చ్ చేసుకున్నాము అనేది కూడా నేను ఇంకొక డీటెయిల్డ్ వీడియో చేస్తాను. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సజెషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా అడగండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.